ఎవరొస్తారు రండి టచ్ చేసి చూడండి అంటూ మరోసారి బీఆర్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెదక్లో ప్రచారం చేసిన సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని రీసౌండ్తో చెప్పారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. మెదక్లో పార్టీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎవరితో వస్తారో రండి, కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో చూస్తానంటూ ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ మోడీ కలిసి కాంగ్రెస్ ను పడగొట్టగలరా అంటూ ఫైర్ అయ్యారు. తాను జైపాల్ రెడ్డో జానారెడ్డో కాదు, రేవంత్ రెడ్డిని అన్నారు. రా బిడ్డ టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైద్యుకిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి. కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. 15 ఆగస్టులోపు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. జన్ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్న ప్రధాని మోడీ ఒక్క అణాయినా వేశారా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నో హామీలు అమలు చేస్తుంటే దిగిపో అంటున్నారని కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని బీఆర్ఎస్ కు రీసౌండ్ వచ్చేలా చెప్పారు సీఎం. 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో అని అంటున్నావు. ఏం అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా? బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ, పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఓ చిలుపు చేష్టతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సహా కాంగ్రెస్ కార్యకర్తల్లో నవ్వులు పోయించారు. ప్రభుత్వం మనది, పోలీసులకు కూడా భయపడాల్సిన పని లేదంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి సరదాగా స్పందించారు. జగ్గారెడ్డి మీసం మెలేశారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.